నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి కమంపల్లి సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడితేనే నేనే స్పందించా మాజీ మానకొండూరు ఎమ్మెల్యే రసమీ బాలకిషన్ నాడు కేసీఆర్ ముందు చూపుతోనే మెడికల్ డివైస్ పార్కు ఏర్పాటు నేడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి బాండ్ పేపర్లు రాసుకొని మరియు బెల్ట్ షాపులు నడపాలి టీడీపీ ఆడియో లీకులపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం పాల్గొన్న విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం ఆకస్మిక తనిఖీ శ్రీకాకుళం కలెక్టర్ వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్న స్వప్నిల్ దినకర్ బీసీలు తలపెట్టిన బంద్ ఎవరికి వ్యతిరేకం కాదు బీసీల హక్కుల కోసమే ఈ పోరాటమని పలువురు వక్తలు పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల ప్రజా ప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం టూరిజం ప్లాజా బేగంపేటలో జరిగింది. ఈ సభ వేదిక ద్వారా చిన్న సూచన ఈ రోజు తెలంగాణ కృష్ణయ్య గారు మీ పెద్దలందరూ కూడా రేపు ఈ బంద్ తర్వాత మరొకసారి సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు గాని ఇతర సంఘాలు గాని భాగస్వాములు ముఖ్యంగా ఎంపీటీసీల సంఘం తరఫున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీపీల సంఘంలో గాని ఎంపీడీసీల సంఘంలో గాని ఇదివరకు సమాచారాన్ని రాత్రికే మేము పంపించి 18 తారీఖున పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం కూడా జయప్రదం చేయడానికి కృతజ్ఞత అయితమని చెప్పి తెలియజేసి కనుక దయచేసి మరి ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సత్యనారాయణ గారు దయచేసి సూచన ప్లీజ్. మీరేం చేస్తారు ఇప్పుడు ఇంతమంది చెప్పారు రాముల మేము ఉప్పటి పంచుకున్నాం అని అట్లా ఒక్కొక్కనే వాళ్ళు పంచుకోవాలి అంటే గాలికి వదిలిపెట్టదు. తర్వాత మీడియా ఈయన అటెండ్ అవుతాడేమో అట్లా చూడదు. ఇక ఆటోమేటిక్గా మీ దగ్గరికి రావాలి మీరు చేసే కార్యక్రమం బట్టి తప్ప దానికి కూడా మనం పడవద్దు. నమస్కారాలు, నా పేరు డాక్టర్ కమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి. నేను కుమార సంఘం విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తూ ఉన్నాను. నా యొక్క 3 విజ్ఞప్తులు కులాలను కూడా మనం బాధ్యతలు తీసుకుందాం. రెండవది ఏంటంటే బీసీ పోతే మాత్రం ఈ స్థానాలు పోతాయి అంటే మనం ఉనికికే ప్రమాదం. ఈ రోజు చూస్తున్నాం 42% వస్తే మన ప్రతిఫలాలు కనపడుతున్నాయి కదా. పోతే ఈ లోకల్ బాడీస్ లోనే కాదు మన పార్లమెంట్ లో కూడా 40% వస్తే మన ప్రాతినిధ్యం పెరుగుతుంది. అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి. మనకి ఎదురెవరు అసలు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ప్రతి కుమ్మరు కూడా ఈ యొక్క బంద్లో పాల్గొని విజయవంతం చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. స్వల్పలు చెప్పే విధంగా నా ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మాకు మిత్రుడు గొల్లపల్లి చెప్పాడు కూడా మద్దతు ఇచ్చిన మీ పార్టీ మీ అభ్యర్థిని నిలబెడితే బీసీలు ఓట్లేస్తానికే మేము ఉండాలి. ఈ రోజు బీసీల యొక్క హక్కుల కోసం మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా కలిసి అవును గల్లబట్టి బరాబర్ అడుగుతాం. మేము చెప్పిన అగ్గిగుండం కాదు ఈ భారతదేశం మొత్తాన్ని కూడా సెగ అందబోతా ఉంది. అట్టుకుంటది. తెలంగాణ తరహాలో ఉస్మాన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కులాల చంద్రశేఖర్ గారు కూడా దయచేసి ఏం కార్యాచరణ చేస్తారో చెప్పండి. గట్టిగా ఉద్యోగులు ఏం చేస్తారు? నమస్కారం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ధర్నా కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ మేడ్చల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. शटर फोड़ के निकलेगा
తొందర రండి. వస్తే నీళ్ళు నింపుకోవడానికి పోతుంది, ఇంకోటి వస్తుంది బయట నీళ్ళు ట్యాంకర్లు ఉన్నాయి రమ్మని, నువ్వు అక్కడే ఉండి అక్కడ తీసుకో. హలో సార్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ముందుగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితేనే తాను రెస్పాండ్ అయ్యానని వీడియో రిలీజ్ చేశారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్. కవ్వంపల్లి గారు, నేను నిన్ను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది. వెనకటికి ఎవరో చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో బూతులు తిట్టింది నువ్వు, చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు. నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు. అటు విలేకరులను కూడా వార్తలు ఎట్లా రాస్తారని వాళ్ళని బెదిరిస్తేవి, పోస్ట్ మేట్లని తిడితివి, నన్ను తిడితివి, ఇష్టం ఉన్నట్టు. అసలు మనిషి అన్నటోడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడినావు. అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా. అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా, కానీ నాకు తేడా ఏముంటుందని చెప్పేసి నేను పెట్టలేదు. కానీ నువ్వే మళ్ళా తెల్లారి ఇది ఎవరు రికార్డు చేసిరు అని చెప్పేసి విలేకరుల మీద కేసులు. ఎందుకంటే ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను. సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు. ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే మురళి గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినావు. తర్వాత తెల్లారితే విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు. కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు, వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తా ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకనంటే నువ్వు మారాలి. నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం, ఆ సానుభూతి కూడా ఎందుకు, నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తుందని పోయింది. నీ ఎంక్వైరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో. మళ్ళీ రేపో మాపో డీసీసీ పదవి కూడా పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం 20 రోజుల తర్వాత ఇప్పుడు అదికి వచ్చిందా, లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు? నేను ఒకటే నేను అడుగుతా ఉన్నా. 20 రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఈ సానుభూతి బంద్ చేయి. సానుభూతి కోసం కాదు, ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ బూత్ భాష మాట్లాడి బంద్ చేయి. డాక్టర్ సాబ్, నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా, నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా, నీకు చాలాసార్లు కూడా చెప్పినా. ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా. పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను తిట్టినా అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీకు గౌరవం వస్తుంది అనుకోవడం నీ అవివేకం. నేను ఎందుకంటే నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడిరా, ఎన్నడన్నా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా, ఎన్నడన్నా ఈ పని చేసినా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితులు నువ్వేమన్నా పని చేసినావా చెప్పు. మరి ఎందుకు పెట్టలే? 20 రోజులు నేను అక్కడే ఉన్నాను కదా, అప్పుడు ఎందుకు పెట్టలే కేసు? నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ డీసీసీ పదవి పోయింది ఇక, రేపో మాపో అది పోతుంది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం, నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండి అన్నటువంటి విషయంతో నువ్వు ఒకటి దిష్టిబొమ్మ దహనాలు చేయరి మండలి దిష్టిబొమ్మ దహనాలు ఏం సార్, చితక ఆయుధాల దహనాలు, దిష్టిబొమ్మ దహనాలు గది ఒక లెక్కన చెప్పు. నేను ఊరూరా తగలబెట్టిస్తా, గంత శక్తి లేదా రసమైకి? నీకన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నాది పెద్ద బలగం. నా బలగం ముందు నీది చాలా చిన్నది. నీది పిడికెడు, నాది పుట్టెడు. ఏదో ఒక సానుభూతిగా 4 సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. నేను అంతే తప్ప దానికి ఏదో నువ్వు విర్రవిగి నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది. డాక్టర్ సాబ్, ఇవన్నీ బంద్ చేయి. నువ్వు కేసు పెట్టించినావు. నీ మీద రేపు పొద్దుగాల కేసు అవుతుంది కదా. ముందు తిట్టింది నువ్వే కదా, బూతులు మాట్లాడింది నువ్వే కదా. ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా.
నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమయ్య. రసమయ్య అంటోడు తుపాకులకు ఎదురు నిలిచినోడు, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కెరటం రసమయ్య గారు. నేను పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా. ప్రజలే నా బలం నియోజకవర్గంలో. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గీసులతోని కాదు. నీలో నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి, లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ అయ్యి. ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్. నీ ప్రవర్తన మంచిగా లేదు, మంచిగా సరిదిద్దుకో, మంచిగా చేసుకో. వీటితో ఏం అయ్యేటి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, విలేకరులకు పంపలేదు. నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ అంతరంగికుడు అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే మురళి గారే పంపించిర్రు. నువ్వు చెక్ చేసుకో ఫస్ట్. ఆయన సెల్ ఫోన్ చెక్ చేసేయి. రేపు మొత్తం ఆయన డేటా తీపి ఆయననే నాకు పంపించేసిండు. నీకు నేను ఎందుకు పంపించినా కూడా నీకే తెలవాలి. మరి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు నీకే కాదు. నేను డాక్టర్ అమ్మ కూడా పంపించిన, మీ ఆయన భాష చూడమ్మా, ఇట్లా మాట్లాడుతున్న తల్లి, దయచేసి మీరు చెప్పని చెప్పేసి డాక్టర్ అమ్మ కూడా మాట్లాడినా, నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, డాక్టర్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను గౌరవిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసిన కాబట్టి 100% ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి నేను తప్పకుండా ఆనర్ చేస్తా, గౌరవిస్తా. కానీ నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నేను బెదిరిపోయేటోని కాదు, ఎక్కువ మాట్లాడతాను. నేను చెప్తున్నా కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది తప్ప నేను వీటికి భయపడేటోని కాదు. ఇప్పటికైనా నీలో నిజాయితీ ఉంటే నేను మాట్లాడింది ఎడిట్ కాకుండా నువ్వు మాట్లాడింది కూడా ఎడిట్ కాకుండా నేను పంపించిన ఆల్రెడీ. 2 విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకో డాక్టర్ సాబ్. నేను నీ మంచి కోసం చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ నెల 21న జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు వేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. నిద్రమూడులో ఉన్నారు మనోళ్ళంతా, ఇంకా మేల్కొ చూస్తలేడా? మనిషికోసారి చూడు సంగప్పని. జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షా సమావేశాన్ని, ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, భాగ్యనగరం బాగుండాలంటే, భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే, భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. కన్నీళ్లతో ఒకరు, కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన, కట్టెలకు భయపడిన జూబ్లీహిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కన్నీరు కారణం వేరున్నది, కట్టెలు పట్టుకొని తిరిగేటోళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కన్నీళ్లకు కరిగిపోతే 3 సంవత్సరాల జూబ్లీహిల్స్ భవిష్యత్తు గత 11 సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది. కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో. అందుకని 1200 కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసేటోళ్ళు కనబడతలేరు. భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో ఎట్లా గెలవాలి, ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి 21వ తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటరు మహాశయుల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి, ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. 3 సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యాలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి. భవిష్యత్తు మాది, భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము. ఈ దేశం మా చేతిలోనే సుభిక్షంగా ఉందని
దేశమంతా నమ్ముతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలి, మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయి. వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది, వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని. అరే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి 24 గంటలు కాలే. మరి మీరు సర్వే ఎప్పుడు రాత్రి, మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి, ఎవరిని అడిగితిరి, ఏసీ రూమ్ లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తారో దయచేసి పార్టీల ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి, ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 4వ స్తంభం మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండదేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తా ఉన్నాం. పార్టీల దగ్గర జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునే వాళ్ళకు కూడా ఈ అప్పీల్ లాగానే స్వీకరించుండ్రి. వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తా ఉంది. మీరు రాసే తప్పుడు వార్తలు, మీరు వేసే తప్పుడు సర్వేలు, మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం బరాబర్ గుర్తుంటది. ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు, మీ మీద చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు, కానీ భూమి గుండ్రంగా ఉంటది. ఇట్ విల్ టేక్ ఏ టర్న్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతిదీ రాసి పెట్టుకుంటాం, ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం. కాబట్టి యాజమాన్యాలకి నేను తప్పులు అంటగట్టదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం దయించి లెక్కలు మాత్రం ఉంటాయనేది మాత్రం అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇది ప్రేమతో చెప్తున్న మాట. నా భాషనే గిట్లుంటది, నా గొంతే గిట్లుంటది. కాబట్టి రఘునందన్ రావు బెదిరించిండని మళ్ళీ స్క్రోలింగ్లు పెట్టి నన్ను పెద్ద లీడర్ని చేయొద్దని మీకు అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొడంగల్, హుజూర్నగర్, నిజామాబాద్లో 3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో 1 హుజూర్నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. మన దేశంలో వాడే మెడికల్ పరికరాలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే ఉత్పత్తి చేస్తే సామాన్యులకు సైతం తక్కువ ధరకే అందుబాటులో వస్తాయనే ఆలోచనతో నాడు కేసీఆర్ మెడికల్ డివైస్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫలితమే నేడు ఎన్నో అద్భుతమైన మెడికల్ డివైస్ పరికరాలు ఉత్పత్తి జరగడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు లభించాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెడికల్ డివైసెస్ పార్క్ పెట్టినప్పుడు ఉద్దేశం ఏముండే అంటే మన దేశంలో 78 నుంచి 80% మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి. అట్లా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు? మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది, సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు, చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది. హైదరాబాద్ పాత బస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టు రట్టయింది. కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి 100 లీటర్ల కల్తీ తేనె స్వాధీనం చేసుకుని 2 కార్లు సీజ్ చేసి 3 నిర్వాహకులను అరెస్టు చేశారు పోలీసులు.
శాంతి భద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ సిపి గౌసలం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. కదా ఓకే ఆంటీ నాకు ఒక 2 minutes టైం Welcome to Dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T-Safe services. Dear citizen, for your own safety. సీసీ కెమెరా నిజం చెప్తుంది, అబద్ధం చెప్పదు. కాబట్టి సీసీ కెమెరా ఉండడం వల్ల చాలా నేరాలు తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి మీ విలేజ్ ఇంకా ఏమైనా సార్ డివైడర్ మీ కంప్లైంట్ ఉందా? స్పెసిఫిక్ కంప్లైంట్ సైబర్ క్రైమ్ లో చేసిన సార్, సైబర్ క్రైమ్ లో చేసిన స్టేషన్ లో ఇక్కడ చేపల కాలనీ దగ్గర యాక్సిడెంట్ అయితే అబ్బాయి సేఫ్ అయిండు, అమ్మాయి చనిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకోకపోవడం. వచ్చేసి అమ్మాయిలు LMDPS లిమిట్స్ లో ఉన్న రామకృష్ణ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. టోటల్ ఇంట్లో under the leadership of ACP Rural Vijay Kumar, CI Timapur Southern, and SHO LMDPS Shrikant and all other police officers of rural sub-division all participate చేశారు. టోటల్ వెహికల్ చూస్తే 117 2-wheelers and 7 3-wheelers and 1 4-wheeler has been seized, and vehicles details చెక్ చేస్తున్నాము. దీని మీద ఉన్న పెండింగ్ చలాన్స్ అండ్ దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అది వెరిఫై చేసి విల్ బి రిలీజింగ్ ఇట్. ఇది కాకుండా ఈ ఈవెంట్లో వేరియస్ ఇష్యూస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ రిలేటెడ్, యాంటీ డ్రగ్ రిలేటెడ్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్, షీ టీమ్ వర్క్ రిలేటెడ్, మన తెలంగాణ పోలీస్ ఇనిషియేటివ్ T-Safe యాప్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో జరగనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సదరు సమ్మేళన ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ నెల 19వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదరు సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. మేడ్చల్ జిల్లా కీసర సిఎస్ పరిధిలో రాంపల్లి వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారు. గురువారం రాత్రి హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహం ఎడమ చేయితో పాటు గదను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి, పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. బాండ్ పేపర్లు రాసుకొని మరీ బెల్ట్ షాపులు నడపాలని చర్చించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు.
ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు, వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసి శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కి సందర్శించారు. అక్కడ ఉన్న వృద్ధుల రూమ్ను పరిశీలించి వారి బాగోగుల గురించి అడిగారు. వారి ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ హరీందర్ ప్రసాద్, స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. 4 స్లాబ్ల నుంచి జీఎస్టీని 2 స్లాబ్లకు తగ్గించడాన్ని చారిత్రాత్మక నిర్ణయమని వారు అభివర్ణించారు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. చూస్తూనే ఉండండి న్యూస్.